హాయ్ వ్యూవర్స్, నిన్న లావణ్య నార్సింగ్ పోలీస్ హైదరాబాద్లో పెట్టిన తర్వాత వాళ్ళు చెప్పింది కానీ లావణ్య చెప్పింది కానీ ఆ తర్వాత మస్తాన్ సాయి అనబడే వ్యక్తి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నప్పుడు కానీ కోర్టు ప్రవేశపెట్టినప్పుడు కానీ ఈ మధ్యలో కానీ అతను చెప్పింది కానీ క్రాస్ చెక్ చేస్తే ఆడవారికి దండం పెట్టి మరీ చెప్తున్నా, మీరు వెళ్ళి 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 మరి భయంకర ఊబులో చిక్కుకుపోతున్నారు. ఆ ఊబు కూడా ఎంత ప్రమాదకరమైందంటే మీ అనువనువు నగ్నంగా ఉన్నటువంటి మీ అనువనువుని మీరే ఈ ప్రపంచానికి చూపెడుతున్నారు. ఏ రకంగా? ఒక్కడని నమ్మి. ఆ ఒక్కడెవడంటే మిమ్మల్ని మోసం చేసేవాడు. మీరు నమ్మినవాడు కూడా ఇలా చేశాడంటే మస్తాన్ సాయి అనబడేవాడు ఏకంగా నిన్న 100 వీడియోలు హార్డ్ డిస్క్లో ఉన్నాయని అంటున్నారు. 100 మంది అమ్మాయిలని అంటున్నారు. 100 మంది అమ్మాయిలు కాదు, వీడియోలు 100లో ఉంటే ఉండొచ్చు కాక అందులో ఉంది నా భార్య, నా గర్ల్ ఫ్రెండ్ అన్నాడు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇతను చెప్తున్నది ఏంటి? లావణ్య చేసిన తప్పులను కవర్ చేసుకోవటానికి నన్ను ఈ కేసులో ఇరికిస్తుంది అని అంటూ, నేను ఎవరి దగ్గర మిస్బిహేవ్ చేయాలో, నేను ఎవరిని వాడుకోవాలా, నేను ఏ తప్పు చేయాలా అంటూ ఇతను పలుకుతున్న పలుకులు చూస్తే, ఇతని దగ్గర ఉన్నటువంటి ఆ హార్డ్ డిస్క్ ప్రజెంట్ లావణ్య తీసుకెళ్ళి లావణ్య నుంచి పోలీసులు తీసుకున్న తర్వాత క్రాస్ చెక్ చేస్తే వీడు మనిషి కాదు, ఏకంగా బ్లూ ఫిల్మ్లకు సంబంధించి నీలి చిత్రాలకు సంబంధించి ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్ క్రియేట్ చేసుకొని దానికి అధిపతిగా ఉన్నాడు. ఇంతమంది అమ్మాయిలు ఎలా ఏంటంటే డ్రగ్స్కు బానిసినటువంటి అమ్మాయిలని వీడు డ్రగ్స్ ఇచ్చి వాడుకున్నాడు. వీడిని నమ్మే చూడండి అమ్మాయిలకు సంబంధించి డబ్బు ఏదో ఎర్రజూపు అలా వాడుకున్నాడు. ఇంకొంతమంది ఫోన్లు హ్యాక్ చేసి వారిని భయపెట్టి అలా వాడేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్రెండ్స్ అంటూ, పరిచయం అంటూ, పెళ్ళిళ్ళు అంటూ, ఫంక్షన్లు అంటూ పిలిపించి మంచి హోటల్లో రూములు ఇప్పించి ఆ హోటల్లో ముందుగానే సీక్రెట్ కెమెరాస్ ఫిక్స్ చేసి అక్కడ వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు మరలా అలా వీడియోలు అవి చివరికి బయట పెడతారంటూ బెదిరించి డబ్బులు, ఆ తర్వాత మరలా సెక్సువల్గా వాడుకోవటాలు, మరలా వీడియో షూట్ చేయటం, ఇలా వీడికి కావాల్సి వచ్చినప్పుడు అలా ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోతో బ్లాక్మెయిల్స్ డబ్బులు తీసుకొని ఇంకొన్ని వీడియోలు వచ్చేసి ఏకంగా డార్క్ వెబ్లో అమ్మేసుకోవటం, సెక్సువల్ వెబ్సైట్స్ అంటే అమ్మేసుకోవటం. ఇప్పుడు మనిషేనా? లావణ్య ఏం చెప్తుంది? నేను రాజ్ తరుణ్ ఫ్లాట్లో ఉన్నమాట నిజం. రాజ్ తరుణ్ ఈ మస్తాన్ సాయి గారి వల్లే నన్ను వదిలేశాడు, వీడి వల్లే నేను లేనిపోయిన విధంగా ఇదిగో ఇలా తయారయ్యా అని అంటూ ఇండైరెక్ట్గా చెప్తుంది. వీడి వల్ల నాకు డ్రగ్స్ అలవాటు చేయటం కావచ్చు, వీడి వల్ల నేను డ్రగ్స్ తీసుకోవడానికి కావచ్చు, వీడు మనిషే కాదు, వీడు ఒక సైకో అని చేసి మస్తాన్ సాయి గురించి చెప్తాడు. ఈ మస్తాన్ సాయి ఆల్రెడీ గతంలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ అని చెప్పేసి గచ్చిబౌలి హైటెక్ సిటీలో ఉండే డ్రగ్స్ కేసు అరెస్ట్ అయ్యాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. మరలా గుంటూరులో సుబాని హోటల్ వాళ్ళ పిల్లలకి డ్రగ్స్ ఆ కేసు. ఈలోపు 2022లో లావణ్యకి ఇతను పరిచయం అయ్యాడు. 2023లో వచ్చేసి మా గుంటూరులో మా సిస్టర్ పెళ్ళి రాని పిలిపించి హోటల్లో రూమ్ ఇచ్చి అక్కడ లావణ్యని అత్యాచారం చేశాడు. అప్పుడు కేసు కూడా ఫైల్ అయింది. అసలు ఇన్ని కేసులు ఉన్నా బయటట్టున్నాడు అంటే ఇతని తరపున వాదించే లాయర్లు ఎవరు, బెయిల్ ఇస్తున్నటువంటి జడ్జిలు ఎవరు? ఇదంతా మళ్ళీ పక్కన పెడితే మొన్న రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ మొత్తం హైలైట్ అవుతుంది. ఇదే మస్తాన్ సాయి వచ్చి లావణ్యకి సపోర్ట్ పలుకుతూ ఇదే లావణ్య మస్తాన్ సాయి నా ఫ్రెండ్ అంటూ హడావుడి చేయటం మొదలెట్టారు. మొత్తానికి ఈ లావణ్య వీడియోలు అతని దగ్గర ఉన్నాయి అన్న విషయం తెలుసుకొని ఇప్పుడు ఆ వీడియోల కోసం అతను ఇంటికి వెళ్ళి అతను లేనప్పుడు అతను ఆర్టిస్ట్ తీసుకుని వచ్చి చూస్తే లావణ్య ఫ్యూజులు ఎగిరిపోయింది. లావణ్య లాంటి కొన్ని 100 మంది ట్రాప్లో ఉన్నారు. లావణ్య ఇష్టపడి అతనితో కలిసిందా, లేదు వాడు బ్లాక్మెయిల్ చేసి అలా చేశాడా, డ్రగ్స్ ముద్ర అలా చేస్తాడా, ఇవన్నీ విచారాలు తేలుతాయి. ఇప్పుడు ఈ వీడియోలో నేను మెయిన్ మెన్షన్ చేయదలుచుకుంది, వీడియో ఇస్తున్న పర్పస్ కూడా ఒకే ఒకటి. మన ఈ ప్రపంచంలో మన సొంత మనిషి కూడా వాడి అవసరానికి ఏదో విధంగా మనల్ని వాడేస్తాడు. అటువంటిది సెక్సువల్గా ఎవరితో కలుస్తున్నామన్నప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలి. అసలు మన అనుకున్న మనిషి భర్త అన్నప్పుడు అసలు వేరేతో ఎందుకు కలవాలి? అండ్ ఈ మగాళ్ళైనా అసలు ఏంటి ఇదంతా అంటే మన కోర్టులు అలా ఉన్నాయి, మన న్యాయ వ్యవస్థ అలా ఉంది అని చెప్పేసి వాళ్ళ ధైర్యం. ఇక ఎంత మించిన వీడియో ఇవ్వదలుచుకోవట్లా. దట్ మీన్స్ క్లోజ్ చేద్దాం. సింపుల్గా చెప్తున్నా, ఎట్టి పరిస్థితులలో కూడా తెలియని వారితో తెలిసిన వారితో ఎక్కడ పడితే అక్కడ సెక్సువల్గా కలవకండి. ఇక తప్పదు మేము కలుస్తాం అనుకున్నప్పుడు జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకొని సీక్రెట్గా మేము ఎక్కడ లేవని క్రాస్ చెక్ చేసుకున్నాకే దెన్ అప్పుడు అది కూడా ఎలా చెప్పడానికి అర్థం కావట్లేదు. అది కూడా ఇంక ఎలాగంటే నీకు నేను, నాకు నువ్వు, మనది మనం, మనకు ఒక లోకం అన్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ రకంగా. అదర్వైజ్ దయచేసి ఇల్లీగల్ రిలేషన్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ జోలికి పోకండి.